తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీకు యాప్లో బై నౌ ఆప్షన్ కనిపించకపోతే ఐ యామ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ మొబైల్కి పేమెంట్ లింక్ వస్తుంది, పే చేసి యాక్సెస్ చేయొచ్చు. 9th క్లాస్ మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సూత్రాల ఆధారంగా సమాజం ఉండాలి అని రాజ్యాంగం ఆశించింది. పీఠికకు విరుద్ధంగా ఉన్న చట్టాల్ని కొట్టేస్తారు. హక్కులు వ్యక్తుల హేతుబద్ధ కోరికలు హక్కులు అవుతాయి. ఈ కోరికలకు చట్టం నుండి రక్షణ ఉంటుంది. ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకులకే కాకుండా అల్ప సంఖ్యాకులకు కూడా రక్షణ కల్పిస్తుంది. కులం, జాతి, లింగ, మత భేదం లేకుండా వ్యక్తులందరి హక్కుల్ని భారత రాజ్యాంగం కాపాడుతుంది. వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి. వీటికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఈ హక్కుల్ని ప్రాథమిక హక్కులు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రజాస్వామిక దేశాలు కూడా వీటిని ప్రకటించాయి. వీటిని ఐక్యరాజ్యసమితి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనగా క్రోడీకరించింది. ఈ ప్రకటనపై అనేక ఆధునిక దేశాలు సంతకం చేసి మౌలిక మానవ హక్కుల్ని తాము కూడా కాపాడుతామని పేర్కొన్నాయి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్ని పేర్కొన్నారు. అణచివేతకి పాల్పడే ప్రభుత్వాల నుండి ప్రజలకు ఈ హక్కులు రక్షణనిస్తాయి. ఇవి ఉల్లంఘించినప్పుడు ఏ వ్యక్తి అయినా న్యాయం కోసం నేరుగా హైకోర్టుని కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ హక్కుల్ని కాపాడడానికి, అమలయ్యేలా చూడడానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని రిట్ అని అంటారు. ఇది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానం తనంతట తాను సుమోటోగా విచారణ చేపట్టవచ్చు. సుమోటో అంటే తనకు తానుగా విచారణ చేపట్టవచ్చు, ఆదేశాలు జారీ చేయవచ్చు. సమానత్వపు హక్కు. భారత రాజ్యాంగం సమానత్వానికి హక్కు ఇస్తుంది. ఇందులోని ముఖ్యమైన హక్కులు: చట్టరక్షణలో సమానత్వం. ప్రభుత్వం ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించకూడదు అని పేర్కొంటుంది. దీని అర్థం చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం, హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. దీన్ని సమన్యాయ పాలన అంటారు. సమానత్వపు హక్కు ప్రకారం పౌరులందరికీ చట్టరక్షణ సమానంగా లభిస్తుంది. అందరూ ఒకే చట్టం కింద ఉన్నారు. దీని అర్థం భారతీయ పౌరుల్ని వారి కులం, వర్ణం, లింగం, మతం, హోదా, జన్మస్థలం వంటి వాటి ఆధారంగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకూడదు, వివక్షత చూపరాదు. ప్రధానమంత్రిని కూడా న్యాయస్థానంలో విచారించవచ్చు. ఆధునిక రాజ్యంలో ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగానికి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. నెక్స్ట్, సెకండ్, సామాజిక సమానత్వం. మతం, జాతి, కులం, వర్గం, లింగం, జన్మస్థానం వంటి వాటి ఆధారంగా ప్రభుత్వం పౌరుల పట్ల వివక్షత చూపకూడదు. ఈ హక్కుని అమలు చేసేటప్పుడు ఇచ్చిన 2 మినహాయింపులు: 1, మహిళలు, పిల్లలకు ప్రయోజనం జరిగేలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. 2, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతుల ప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు. ఈ 2 మినహాయింపులు సామాజిక సమానత్వంలో ఉన్నాయి. ఈ హక్కుని కాపాడడానికి పౌర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తి చట్టాల వంటి వాటిని మార్చి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళలను సమిష్టి వారసులుగా చేశారు. రాజ్యాంగం వివక్షతను తొలగించడానికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్కి అవకాశం కల్పిస్తోంది. అవకాశాల్లో సమానత్వం. ప్రభుత్వంలో నియామకాలకు లేదా ఉపాధికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ రాజ్యాంగం సమాన అవకాశానికి హామీ ఇస్తోంది. కేవలం మతం, జాతి, కులం, లింగ, వారసత్వం, జన్మస్థానం, నివాస స్థానం కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కాకూడదు, వివక్షతకు గురి కాకూడదు. దీనికి మినహాయింపు: ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదు అని భావించే వెనుకబడ్డ పౌరులకు అనుకూలంగా కొన్ని ఉద్యోగాల్ని ప్రభుత్వం రిజర్వ్ చేయొచ్చు. అంటే సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి,
సాధికారీకరణకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాధాన్యం లేని వెనుకబడ్డ తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు కొన్ని ఉద్యోగాల్ని రిజర్వ్ చేయొచ్చు. అస్పృశ్యతా నిషేధం. ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని రాజ్యాంగం నిర్ద్వందంగా రద్దుపరిచింది. ఎవరైనా అస్పృశ్యతను పాటిస్తే అది నేరం అవుతుంది, చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. ఒక వ్యక్తిని ఒక ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించనీయకపోయినా, చెరువు బావి నుండి నీళ్లు తీసుకోనివ్వకపోయినా ఆ వ్యక్తులకు పౌర హక్కుల రక్షణ చట్టం శిక్షను పేర్కొంది. బిరుదుల రద్దు. రాచరిక వర్గాన్ని, బూర్జువాల్ని ఇష్టం వచ్చినట్లు అసమానంగా విభజించడాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఎలాంటి బిరుదులు ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధించింది. రావు బహదూర్, ఖాన్ బహదూర్ పేర్లతో భారతదేశంలో ఒక రాచరిక వర్గాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిరుదుల్ని సైతం రాజ్యాంగం నిషేధించింది. అయితే భారతదేశ పౌరులు సైనిక, పౌర పథకాలు పొందొచ్చు. భారతరత్న, పరమవీర చక్ర, పద్మ విభూషణ్ వంటి పథకాలు పొందిన వాళ్ళు వాటిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి ఇవి రాజ్యాంగ నిషేధ పరిధిలోకి రావు, ఎందుకంటే వీటిని బిరుదులుగా ఉపయోగించుకోరు కాబట్టి. స్వాతంత్ర్యపు హక్కు. స్వాతంత్ర్యపు హక్కు రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యం అని భావించిన కొన్ని వ్యక్తిగత హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇస్తోంది. స్వాతంత్ర్యపు హక్కు ఈ క్రింది 6 స్వేచ్ఛలకు హామీ ఇస్తోంది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ. దీనివల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాల్ని వ్యక్తపరచొచ్చు. అయితే ఈ రకమైన హక్కు పరిమితమైన హక్కు. శాంతి భద్రతలు, ప్రభుత్వం భద్రత, నైతికత, ప్రజాహితం వంటి కారణాలతో ఈ హక్కుని పరిమితం చేయొచ్చు. ఉదాహరణకు ప్రజాహితం, మర్యాద, నైతికతల దృష్ట్యా సినిమాలు సెన్సార్ బోర్డు ద్వారా సమీక్షింపబడతాయి. వాక్ స్వాతంత్ర్యాన్ని నియంత్రించే అనేక చట్టాలు ఉన్నాయి. వాక్ స్వాతంత్ర్యం ఉన్నా ఏమాత్రం ఆలోచించకుండా మాట్లాడడానికి లేదు. వాక్ స్వాతంత్ర్యం ఇతరుల్ని దూషించేదిగా, అనైతికమైందిగా, చట్ట విరుద్ధమైందిగా ఉండకూడదు. ఇతరుల్ని రెచ్చగొట్టకుండా లేదా ప్రభుత్వంపై తిరుగుబాటుని ప్రేరేపించకుండా ప్రజల్ని నిషేధించే చట్టాలు ఉన్నాయి. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. శాంతి భద్రతల దృష్ట్యా, దేశ సార్వభౌముకత, సమగ్రతల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం కొన్ని పరిమితుల్ని విధించవచ్చు. అనేక కారణాలతో సమావేశమయ్యే హక్కు ప్రజలకు ఉంది. శాంతియుత ప్రదర్శనలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి హక్కుంది. అయితే ఈ హక్కుపై కొన్ని పరిమితులున్నాయి. ఏ సమావేశమైనా శాంతియుతంగా ఉండాలి. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకూడదు, ప్రదర్శించకూడదు. ఏదైనా నిరసన, ఊరేగింపు నిర్వహించేటప్పుడు పాలనా విభాగం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సంఘాలుగా, సభలుగా ఏర్పడే హక్కు. శాంతి భద్రతలు, నైతికత, దేశ సార్వభౌముకత, సమగ్రతల దృష్ట్యా ఈ హక్కుకి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. ప్రజలు సాంస్కృతిక సంఘాలుగా, వ్యాపార సంఘాలుగా, కార్మిక సంఘాలుగా ఏర్పడవచ్చు. స్వేచ్ఛగా సంచరించే హక్కు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై కొన్ని పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి ప్రయాణాలపై పరిమితులు విధించవచ్చు. కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో స్వేచ్ఛా సంచారం వల్ల దేశ భద్రతకు ముప్పుగా ఉంది అని భావిస్తే కొన్ని పరిమితులు విధించవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడడానికి హక్కు. సాధారణ ప్రజానీక ప్రయోజనాల దృష్ట్యా లేదా షెడ్యూల్డ్ తెగల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. ఆదివాసీ, గిరిజన ప్రజల దోపిడీకి, బలప్రయోగానికి గురికాకుండా ఇక్కడ గిరిజన ప్రజల అని పడింది, ఇది గిరిజన ప్రజలు. సో అర్థమై చేంజ్ అవుతుంది. ఇది నేను ఎడిట్ చేస్తాను. ఆదివాసీ, గిరిజన ప్రజలు దోపిడీకి, బలప్రయోగానికి గురికాకుండా రక్షించడానికి కొన్ని పరిమితులు విధించారు. ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైనా చేపట్టే హక్కు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు
అనైతికమైన ప్రమాదకరమైన వ్యాపారం చేపట్టే హక్కు వ్యక్తులకు లేదు. ఏదైనా వృత్తి లేదా వ్యాపారం చేపట్టడానికి వృత్తిపర సాంకేతిక అర్హతల్ని సిఫార్సు చేయొచ్చు. ఈ 6 హక్కులపై రాజ్యాంగం కూడా కొన్ని పరిమితుల్ని విధిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రతల దృష్ట్యా ఈ 6 స్వేచ్ఛలపై ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. శాంతి భద్రతలు, నైతికతల దృష్ట్యా కూడా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. అత్యవసర స్థితి ప్రకటించినప్పుడు ఈ 6 స్వేచ్ఛలు తాత్కాలికంగా రద్దవుతాయి లేదా కొన్ని పరిమితులు విధింపబడతాయి. అయితే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల్ని తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి లేదు. జీవించే హక్కు. రాజ్యాంగం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు హామీ ఇస్తోంది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో భాగంగా నేరానికి శిక్ష విషయంలో రక్షణకు హామీ ఇస్తోంది. దీని అర్థం దేశంలో ఆ సమయానికి అమల్లో ఉన్న చట్టం సూచించిన శిక్షకు మించి వేయడానికి లేదు. చట్టం ద్వారా తప్ప ఏ వ్యక్తి జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు. దీని అర్థం ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు మాత్రమే అతని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు పరిమితం చేయబడతాయి. 2002లో జీవించే హక్కులో విద్యా హక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యని కల్పించాలి. దీని ప్రకారం అవసరమయ్యే పాఠశాలల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పిల్లలు క్రమం తప్పక బడికి హాజరయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అరెస్ట్ అయిన వ్యక్తి హక్కుల్ని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్లో పేర్కొన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఎవ్వరిని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ అయితే ఆ వ్యక్తి తాను ఎంచుకున్న లాయర్ ద్వారా వాదించే హక్కు ఉంది. పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ హక్కు కింద అన్ని రకాల బలవంతపు చాకిరీలు నిషేధింపబడ్డాయి. ప్రస్తుతం ఒక భూస్వామి లేదా గుత్తేదారు వేతనం లేకుండా లేదా చాలా తక్కువ వేతనానికి బలవంతంగా ఎవరితోనైనా పని చేయిస్తుంటే అది దోపిడీకి గురి కాకుండా ఉండే ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన అవుతుంది. అలా దోపిడీకి గురవుతున్న వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయొచ్చు. కర్మాగారాల్లో బాలల్ని పనిలో పెట్టుకోవడం నిషేధం. 14 సంవత్సరాల్లోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకర పనుల్లో పెట్టుకోవడం నిషేధం అని రాజ్యాంగం పేర్కొంటుంది. దీనికి అనుగుణంగా అగ్గిపెట్టెలు, టపాకాయలు, బీడీలు, తివాచీల తయారీ, ముద్రణ, అద్దకం వంటి పనుల్లో పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ చట్టాలు చేశారు. మత స్వాతంత్ర్యపు హక్కు. పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్నైనా అవలంబించే హక్కు కలిగి ఉన్నారు. వ్యక్తిగా తన మతాచారాల్ని పాటించకుండా ఏ వ్యక్తిని నిషేధించలేరు. ఈ హక్కు ప్రకారం ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు లేదా ఏ మతాన్ని ఆచరించకుండా కూడా ఉండవచ్చు. భారతదేశంలో లౌకికవాద స్ఫూర్తిని ఈ హక్కు కాపాడుతుంది. ఉదాహరణకు, మతం పేరుతో ఏ వ్యక్తి శిశుహత్య నేరానికి పాల్పడలేరు. మతపర స్వేచ్ఛ అంటూ ఎవ్వరూ సతీ సహగమనాన్ని ప్రోత్సహించడానికి లేదు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఏ మతమూ లేదు. అన్ని మతాల్ని సమానంగా చూడాలి. భారతదేశం లౌకిక దేశం అని పీఠికలో పేర్కొన్నప్పుడు రాజ్యాంగం ఉద్దేశం ఇదే. సాంస్కృతిక విద్యా విషయక హక్కు. భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి నిర్వహించే హక్కు ఉంది అని రాజ్యాంగం పేర్కొంది. అల్పసంఖ్యాక వర్గాలను సాధారణంగా మతపరం, భాషాపరం అనుకుంటారు. ఎక్కడ నివసిస్తున్నారు అన్న దాన్ని బట్టి వారు అల్పసంఖ్యాకుల కాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యాకులు, కానీ వెస్ట్ బెంగాల్లో వారు అల్పసంఖ్యాకులు. వెస్ట్ బెంగాల్లో ఉండే తెలుగు వారు అల్పసంఖ్యాకులు అవుతారు. తమ సంస్కృతిని, భాషను కాపాడుకోవడానికి సంస్థల్ని ఏర్పాటు చేసి నిర్వహించే స్వేచ్ఛ వీళ్ళకుంటుంది. ఉదాహరణకు, తెలంగాణలో కన్నడ మాట్లాడే ప్రజలు తమ భాష, సంస్కృతుల్ని కాపాడడానికి కన్నడ మాధ్యమంలో పాఠశాలను నడపాలి అనుకుంటే దాన్ని అడ్డుకోవడానికి లేదు. ఇతర నియమాలన్నింటినీ పూర్తి చేస్తే ఇలాంటి పాఠశాలల్ని ప్రభుత్వం గుర్తించి అందుకు నిధుల్ని కూడా సమకూర్చాలి. పైన చెప్పిన పాఠశాల, పైన
ఉదాహరణలో చెప్పిన కన్నడ మాధ్యమంలో పాఠశాల గురించి ఉదాహరణ చెప్పాం కదా. పైన చెప్పిన పాఠశాల తెలంగాణ రాష్ట్ర బోర్డుకి అనుసంధానమై బోర్డు నియమాల్ని పాటిస్తే ఇతర ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ఆ పాఠశాల కూడా ప్రభుత్వం నిధుల్ని పొందవచ్చు. రాజ్యాంగ పరిహారపు హక్కు. తమ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు సమాజంలోని పేద బలహీన వర్గాల ప్రజలు చాలా సందర్భాల్లో న్యాయస్థానానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటారు. ఈ హక్కులు అందరికీ ఉండేలా చేయడానికి ప్రజా ప్రయోజన దావా పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడానికి ప్రజల్ని కోర్టులు ప్రోత్సహించాయి. ఒక ప్రజా బృందం హక్కులకు భంగం కలిగినప్పుడు అందులో ప్రతి ఒక్కరూ వేర్వేరుగా దావా వేయాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయినా లేదా సంస్థ అయినా ఈ ప్రజల తరపున ప్రభుత్వం మీద దావా వేయొచ్చు. అందుకే ఇలాంటి దావాలను ప్రజా ప్రయోజన దావాలు అంటారు. పర్యావరణ అంశాలు, ప్రభుత్వాల పారదర్శకత, కారాగార వాసులను చూస్తున్న తీరు వంటివి ప్రజా ప్రయోజన దావా కింద చేపడుతున్నారు. ప్రాథమిక హక్కుల పరిధి. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని ఎప్పటికప్పుడు సవరిస్తున్నారు. విద్యా హక్కు వంటి కొత్త హక్కుల్ని వాటికి చేర్చారు. పార్లమెంట్ ద్వారా హక్కుల్ని సవరించవచ్చు లేదా ఒక హక్కు అర్థాన్ని విస్తృతపరుస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులివ్వచ్చు. ఉదాహరణకు ఆహారానికి హక్కును విస్తృతపరిచి జీవించే హక్కు నేపథ్యంలో చేర్చారు. ఇతర సంస్థలు హక్కులు. ఈ హక్కుల మూలాలు ఇంగ్లాండ్లోని మ్యాగ్నా కార్టాలోను ఫ్రెంచ్ విప్లవంలోనూ ఉన్నాయి. పురుషుల పౌరుల హక్కుల్ని ఇక్కడ ప్రకటించారు. ప్రపంచ యుద్ధాల తర్వాత ఇకపై పెద్ద యుద్ధాలు జరగకుండా చూడాలన్న ప్రధాన ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిని నెలకొల్పారు. ఐక్యరాజ్య సమితి 9 దేశాల బృందంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 30 అధికరణాలతో ఈ సంఘం మానవ హక్కుల ముసాయిదా ప్రతిని తయారు చేసింది. 1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీన్ని ఆమోదించడంతో విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనగా మారింది. ఈ ప్రకటనపై సంతకం చేసిన ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ఈ హక్కుల్ని కాపాడాలి. వీటికి చట్టాలకున్న బలం లేదు. అయితే వీటికి చట్టాలకు ఉన్న బలం ఈ దేశాలకు లేదు. కానీ ఈ హక్కులను ఉల్లంఘించడం అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండదు. అనేక సందర్భాల్లో వీటిని ఉల్లంఘించిన దేశాలపై ఇతర దేశాలు కొన్ని ఆంక్షలు విధించవచ్చు. మానవ హక్కుల సంఘం. ప్రజల మౌలిక మానవ హక్కుల్ని కాపాడడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది. సభ్య దేశాల్ని కూడా అందుకు ప్రోత్సహిస్తోంది. 1993లో భారత ప్రభుత్వం మానవ హక్కుల్ని కాపాడడానికి ఒక చట్టం చేసింది. ఈ చట్టం కింద జాతీయ మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పింది. పౌర న్యాయస్థానాలకు ఉండే అధికారం ఈ సంఘానికి దేశమంతటా ఉండేలా ఈ చట్టం వీలు కల్పించింది. హక్కుల ఉల్లంఘన జరిగే పరిస్థితులపై విచారణ, పర్యవేక్షణల కోసం ప్రభుత్వం ఇతర సంస్థల్ని కూడా నెలకొల్పింది. ఆ సంస్థలు జాతీయ మహిళా సంఘం, జాతీయ అల్పసంఖ్యాకుల సంఘం, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు. జాతీయ మానవ హక్కుల సంఘానికి తనంతట తాను విచారణ చేపట్టే అధికారం ఉంది. అంటే సుమోటోగా కేసు చేపట్టే, విచారణ చేపట్టే అధికారం జాతీయ మానవ హక్కుల సంఘానికి ఉంది. లేదా బాధితుల తరపున ఏ వ్యక్తి అయినా ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏ న్యాయస్థానంలోనైనా విచారణ జరుగుతున్నప్పుడు దాని అనుమతితో ఈ సంఘం అందులో జోక్యం చేసుకోవచ్చు. మానవ హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం కింద దాని ద్వారా ఉన్న అంశాల్ని సమీక్షించి అవి మరింత మెరుగ్గా అమలు కావడానికి తీసుకోవలసిన చర్యల్ని ఈ సంఘం సిఫార్సు చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పింది. అంతర్జాతీయ ఒప్పందాల్లోని ఉల్లంఘనల్ని ఇది సమీక్షిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనకు కొన్ని ఉదాహరణలు: పోలీస్ వేధింపులు, ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేయడం, సమాచార హక్కుని తిరస్కరించడం, అవినీతి, మహిళా బాలబాలికల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు, నేర విచారణలో ఆలస్యం, బాలిక శిశు హత్య, ప్రతిఫలం కోసం కిడ్నాపింగ్, మహిళలు, పిల్లలు, అట్టడుగు ప్రజల దారుణ జీవన పరిస్థితులు, కుటుంబంలో మహిళల పట్ల వివక్షత, ఇంటి పని చేసే వాళ్ళపై హింస. సో ఇవన్నీ కూడా
మానవ హక్కుల ఉల్లంఘనకు కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు. తమ హక్కుల గురించి ప్రజలకు తెలియకపోవడం వల్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తమ హక్కుల గురించి ప్రజలకు తెలియకపోవడం వల్ల మానవ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వీటి ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదుల్ని జాతీయ, రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు చేయొచ్చు. ప్రాథమిక విధులు. ప్రతి ఒక్క భారత పౌరుని విధులు: రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాని కానీ అవమానించకూడదు. స్వాతంత్ర్యానికి స్ఫూర్తినిచ్చిన జాతీయోద్యమ ఉన్నత ఆదర్శాల్ని గౌరవించి అనుసరించాలి. భారతదేశ సార్వభౌముకత, సమగ్రతల్ని కాపాడాలి. దేశ రక్షణకు బాధ్యత వహించాలి. వివిధ భాషలు, మతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాల్ని నెలకొల్పాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించకూడదు. దేశ పర్యావరణ క్షీణతను నివారించి మెరుగుపరచాలి. మన దేశ ఉమ్మడి సంస్కృతి, మహోన్నత వారసత్వ సంపదను గౌరవించి కాపాడాలి. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, అన్వేషణ, సంస్కరణల దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ప్రజా ఆస్తుల్ని కాపాడాలి. అన్ని రంగాల్లో అత్యున్నత శ్రేణిని అందుకోవడానికి కృషి చేయాలి. పిల్లల్ని విద్యావంతులుగా చేయాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక విధులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.